హలో, వచ్చిందమ్మా వాసంతి. యూట్యూబ్ ప్రోగ్రామ్, హోటల్ ప్రోగ్రామ్. ఇవాళ గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను. నా స్టైల్లో చేసి చూపిస్తాను. అందరూ ఎందరో చేస్తుంటారు, నేను చేసే స్టైల్లో కూడా చూపిస్తాను. చూడండి. ఇంకేంది ఆలస్యం, పని వెళ్దాం. ఇదిగో గోంగూర తెచ్చాను. ఆకు శుద్ధంగా కడిగి ఒలిసి ఆకు కడిగి దాన్ని కటింగ్ చేస్తాను సన్నగా తరిగినట్టుగా. ఇదిగో మిరపకాయలు వేయించి పెట్టేస్తున్నాను. అంటే గోంగూరలో కర్రీ కాదు, ఇంక దేనికన్నా మళ్ళీ ఇంకో పచ్చట్లు కూడా మనకు వస్తాయని ఇప్పుడు మరిగిన్నే ఏం చేశాను మళ్ళీ చూపిస్తాను. నూనె కొంచెం మరిగింతానే పోసుకోవాలి. గోంగూర ఇప్పుడు గోంగూర వేసే ముందు ఒక రవ్వ ఇంగువ ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు. మిరపకాయలు వేసి కొట్టలేదు, ఎందుకంటే ఆ మిరప్పొడి ఇంకెన్ని కూరలలో పచ్చళ్ళలో వేసుకోవచ్చు అనమాట. మినపప్పు పచ్చట్లో అట్టటిలో ఇంకా వేరు కదా, అందుకని ఇంకా వేగేసిందిగా. ఇప్పుడు అప్పుడు మంట తగ్గించుకొని సన్నగా సరిగేసేసేస్తాం. కొందరు కత్తిరి పెట్టి కూడా కత్తిరించుకోవచ్చు. ఒక కాలనీ చేసేసుకుంటే అదంతా ఆమె టిన్లో పెట్టేసి మూత పెట్టి ఆ ప్రోసేపు ఉడకద్ది. మగ్గాక మసాలా పొడి చాలా సింపుల్. గోంగూర పచ్చడి ఇలా చేసుకుంటే టిన్లో పెట్టేశాను. కాసేపు మగ్గాలి. ప్లేట్ పెట్టి మూత తీసాను, ఉడికుంది. ఇప్పుడు మనం కట్ చేసి వేసుకున్నాం కాబట్టి గోంగూర మనం రొట్టె పచ్చడి కాదు, ఇది మిక్సీకి కూడా వేయము. ఇట్లా గుంట గింటైనా పెట్టుకోవచ్చు, లేదు ముద్దకమైనా వేసి అనపవచ్చు. పప్పు ఎరుపు కదా, ఇప్పుడు గోంగూర నూనెతో కూడా వద్ద మళ్ళీ కష్టం. అందుకని ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తా. బాగా చూసి నేర్చుకోండి. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. పచ్చడి బయట పెట్టుకొని 15 రోజులైనా తినొచ్చు. 15 రోజులు మనకు ఉండదులే, అయిపోద్ది 2-3 రోజులకి. బయటే పెట్టి తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-2 నెలలైనా ఉంటుంది. ఈ మాదిరిగా చేసుకుంటే. ఇదిగో వేసేసా. ఉప్పు ఒక రాత తగ్గితే మళ్ళీ వేసుకున్నామని ప్రస్తుతానికి వేసేసా 1.5 స్పూను. ఇప్పుడు ఇదిగో ఈ గెంటితోటి ఇట్లా వేసేసుకోవచ్చు. సిమ్లో ఉంది, ఉడికేసింది. కట్ చేసుకుంటాం కాబట్టి కట్ చేసి వేసేసుకుంటాం. నేనంతా కత్తి పెట్టి కొట్టేసేసాను, తక్కువ చేసాను. కత్తిరి పెట్టి కూడా కత్తిరించుకోవచ్చు, లేదు చేత అయినా చించేసి వేసుకోవచ్చు. గొగ్గర ముందుగా అంతా దబరికి వేసి పెట్టుకొని చించాను. అమ్మాయినైనా వేయచ్చు, ఎవరికి మనస్తాయి ఉంటే అట్ట. పిల్లలు ఉండాలనుకో, అంతంత మాత్రం పిల్లలు అందరిని ఒకరు చించాలి, ట్రైన్ బట్టి వేసేస్తారు. ఒక ఇల్లు దబరలో కడిగిన గోంగూరించి ఒక దబర పక్కన పెడితే చించైనా వేస్తారు, లేదు కటింగ్ చేసేయచ్చు. చాలా తేలికండి. నేనైతే గోంగూర కట్టలే కడిగేసేసి దారాల మీద వేసేస్తాను. ఆమెను వచ్చేస్తాను ఇల్లెన్ని కారిపెట్టినాక. ఆమెను ఏమంటే చెక్క మీద పెట్టుకొని కూర్చొని అయినా కోస్తా, లేకపోతే కత్తి పెట్టి కత్తిరించేస్తాను. ఎట్టయినా చేసుకోవచ్చు. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఉడకలేదని వస్తే మళ్ళీ కూడా ఒకసేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవచ్చు. అది కానీ ఉడికిపోయింది. గోంగూర ఎంత అండి, 5 నిమిషాలు సిమ్లో ఉడికితే సరిపోద్ది. ఒక 5 నిమిషాలు ఇట్లా ఏరిపి అన్నీ వేస్తూ ఉండేసరికి అప్పుడు సరిపోతుంది, ఉడికిపోద్ది. ఎట్లా చూసుకుంటా గోంగూర ఓకే. ఉప్పు వేసేసాను కదా, ఇప్పుడు మసాలా కొట్టాను కదా, మసాలా పొడి వేస్తాను అన్నమాట. ఇది బాగా
అది ఎండుమిరపకాయలు, మరి ఎన్ని ఎండుమిరపకాయలు తొడియాలు వచ్చినాయి, అన్ని మిరపకాయలు, అంత జీలకర్ర, అది ధనియాలు వేసి బాగా నూనె వేసి ఏం చేసి చల్లారాక మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా తిరగమాతలో వేసాను. ఇప్పుడు ఈ పొడి మనం కొబ్బరి పచ్చడి చేసుకున్న, పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేసుకున్నా వేసుకోవచ్చు మిక్సీకి వేసుకునేటప్పుడే. మిరప పచ్చడికి కూడా మిరపకాయలు మళ్ళీ వేయించకుండా వేసుకోవచ్చు, మినపప్పు వరకే వేయించి. అందుకని అప్పుడు మరిగతానే కొట్టేసేసాను. ఇప్పుడు మటుకు గోంగూర పచ్చట్లో బాగా మరిగింతనే వచ్చేసింది. లైట్గా కావాలంటే లైట్గా వేసుకోవచ్చు, లేదా ఇంకొక రవ్వ వేసుకోవచ్చు. మేమంటే ఒక కారం తక్కువే వేస్తాము, కానీ పుల్లగా ఉంటుంది కాబట్టి మరిగింతనే వేసాననే చెప్పాలా. ఇంకా మరిగింత వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు. అదర్స్ సూపర్. మా ఆయన పొట్లమంట అంటుంటాడు, అందుకని కొద్దిగానే వేసాను. ఇంక అంతకన్నా తక్కువ వేస్తే బాగుండదు. గోంగూర పచ్చడి కదండి, సూపర్ డూపర్. మనం అంతా తెలుగు వాళ్ళమే కదండి. ఇప్పుడు కొత్తగా తెలంగాణ తీసుకొని మేము తెలంగాణ వాళ్ళం అంటున్నారు, కానీ ఆంధ్ర అంటే తెలంగాణ ఆంధ్ర అంతా గోంగూర నాకు చాలా ఇష్టం. నేను వేసుకొని తింటే అదుర్సు. నాకు లైట్గా ఇస్నాఫిల్ ఉందండి, ఇంకేం లేవు. బీపీ షుగర్ ఇస్నాఫిల్ మటుకు ఉంది, అది ఉందో లేదో తెలియదు. ఎప్పుడో 10 ఏళ్ళ కింద చుట్టింది. నాకేం మోగు చేసి ఆయాసాలు అటు ఏం లేవు. హ్యాపీ. ఇంతవరకు దేవుడు దేవాలే హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ అయిపోయింది. పచ్చడి కూడా సెట్ అయిపోయింది, చేసేసాను. ఇప్పుడు వేడిగా అన్నంలో గోంగూర పెట్టుకొని దీంట్లో ఎర్రగడ్డలు వేయమండి. చెప్పాల్సిన పాయింట్ ముఖ్యమైనది. మేము ఎర్రగడ్డ ముక్కలుగా కోసి మా ఆయనకి పెట్టేస్తే అన్నంలో కలుపుకొని ఆ ఎర్రగడ్డ ఇదిగోండి గోంగూర పచ్చడి వేసుకొని, పచ్చడి వేడిగానే ఉంటుంది కదా, అన్నము వేడిగానే ఉంది. ఒక రవ్వ నెయ్యి మారి వేసుకొని కలుపుకొని ఎర్రగడ్డను నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఎర్రగడ్డ పడనోళ్ళు, ఆయాసం ఉండేవాళ్ళు, నెమ్ము ఉండేవాళ్ళు తినబడలేదు, పిల్లలకి పెట్టబడలేదు. సూపర్గా ఉంటుంది ఇది గోంగూర అని చెప్పాలండి. నేను మటుకు మరిగిత్తాన్ని తినేస్తా. బాగా మరిగింత పచ్చడి వేసుకొని తింటా. సావలు కదండి, ఈరోజు గోంగూర పచ్చడిలో చూపించాలి అందుకని చెప్పి తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కోసం చేశాను, అన్నం వండేశాను. కానీ మాకు సామలు కూడా వస్తున్నాయి. సామలు మటుకు తినాల్సిందే తప్పదు. మా ఆయన చెక్కింగ్కి వస్తాడు ఎట్టుందా లేదా అని. ఎందుకంటే సామలు కడిగి ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన మటుకు రేపైనా వండుతుంది డౌట్ పోయేది. అక్కడి పనులు చేయను. ఏ రోజు ఆ రోజు రైతు నానేసి పొగులు వండేస్తాము. సూపరు. నువ్వు చెప్పనే పడలేదండి టేస్ట్. అది తెలుసు, గోంగూరలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆనందంగా ఉంది. ఉప్పు కూడా సరిపోయింది. సావులకి తప్ప తగ్గద్ది, కానీ అన్నంలోకి ముట్టుకు భలే ఉంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోరు, రెడీనే తెలుసు, కానీ అది నా చేతిలో 1.5 రోజుకి అయిపోద్ది. నో డౌట్ చాలా బాగుంది. మీకన్నా ఈ పచ్చడి నచ్చితే మీరు ముందు చేసుకొని తిని చూసి ఏమన్నా నచ్చింది లేదా అప్పుడు చెప్పండి. నా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా ప్రోగ్రామ్స్ వస్తూనే ఉండండి, పెడతాను. చాలా బాగుంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి అని కాదండి, గోంగూర.